పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభువైన యేసు నామములో వందనాలు. దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని పరమదేవుడు మనకు అనుగ్రహించాడు. పోయిన వారం నేను లేను కదా, సహోదరులు జయరాజు ఏం పాఠం చెప్పారు చూడకుండా చెప్పాలి, నోట్స్ చూడద్దు అని చెప్పాడు సహోదరులు, గుర్తులేదా? కుటుంబాల పట్ల దేవుని ఉద్దేశం. ఈరోజు మరొక చిన్న అంశాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం అయినా ఫలిస్తావా అనే అంశం గురించి కొద్ది నిమిషాలు ఆలోచించాం. నెల రోజుల నుంచి దగ్గర ఈ సంవత్సరం అయినా ఫలిస్తావా అనే అంశం గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. 2025 సంవత్సరం గతించింది, 2026 సంవత్సరం వచ్చిందని లోకంలో ప్రపంచంలో అనేకులు వేడుక చేసుకోవటం మనం చూడవచ్చు. ఒక కొత్త సంవత్సరం వచ్చింది, దేవుడు మా జీవితంలోనికి ఒక నూతన సంవత్సరం ఇచ్చాడని ఎంతో సంబరపడిపోయి సంతోషాలతో మునిగి తేలుతున్నట్లు మనం చూస్తాం. దేవుడు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు నీకు? వాస్తవానికి పోయిన సంవత్సరం అగ్ని ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోయారు. యాక్సిడెంట్ రూపంలో అనేక మంది చనిపోయారు. ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఎంతోమంది చనిపోయారు. ఒకవైపు అతివృష్టి ఉంది, ఒకవైపు అనావృష్టి కూడా ఉంది. అనావృష్టి వలన ప్రాణాలు వదిలిన కొంతమంది, అతివృష్టి వలన ప్రాణాలు వదిలిన కొంతమంది, అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిన వాళ్ళు కొంతమంది. రీసెంట్గా 2 నెలల క్రితమ బస్సు తగలబడిపోయి తిరుపతి దగ్గర సుమారు 40 మంది. అలాగే కర్ణాటకలో కూడా ఈ మధ్య 20 మంది, తెలంగాణ ఈ మధ్య. అంటే దగ్గరగా 3 బస్సు అగ్ని ప్రమాదాలు దగ్గరగా సంభవించాయి. కొంతమంది అయితే నిద్రలోనే బూడిదైపోయారు, ఖాళీ బూడిదైపోయారు. రోగాలతో ఎంతోమంది చనిపోయారు. మరి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రాణంతో ఉంచి ఈ రోజుని, ఈ సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? ఏం చేయాలని? ఈ సంవత్సరం ఏం సాధించాలని? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ సంవత్సరం నీకు? కొంతమంది సంవత్సరానికి టార్గెట్ పెట్టుకుంటారు. విశేషంగా వ్యాపారస్తులు అయితే ఈ సంవత్సరం టార్గెట్ ఏంటంటే, ఇదిగో ఈ టర్న్ ఓవర్ బిజినెస్ని సాధించాలి, ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం పెళ్లి చేయాలి, ఈ సంవత్సరం 4 రాళ్ళు ఇంకా ఎక్కువగా సంపాదించాలి. సంవత్సరంలో కొంతమందికి టార్గెట్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు టార్గెట్ ఏంటి? ఏం చేయబోతున్నావు ఈ సంవత్సరంలో? ఏంటి ప్లాన్ ఏమైనా ఉందా? ఈ సంవత్సరానికి సంబంధించి
మన జీవితానికి సంబంధించి ఏమైనా ప్లాన్ తీసుకున్నామా? లోక సంబంధంలో టైం టేబుల్ తీసుకుంటారు సంవత్సరానికి. ఇదిగో ఈ సంవత్సరం ఇది చేయాలా. మరి క్రీస్తునందున్న దేవుని పిల్లలు, దేవుని యొక్క ప్రజలు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నామా? ఎలా ఈ రోజులు మనం గడపోతున్నాం? గడిచిన రోజుల్లాగానే ఈ రోజులు కూడా గడపాలని మనం నిశ్చయించుకున్నామా? ఒకసారి 25 సంవత్సరం ఎలా గతించింది? 25 సంవత్సరం ఎలా గడిపావు నువ్వు? 25వ సంవత్సరాన్ని ఎలా గడిపావు నువ్వు? దాన్ని ఎలా వెళ్ళబుచ్చాం? కాలాన్ని, సంవత్సరం అంతా మన కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చాం? ఈరోజు దేవుడు మనకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు కదా. మరి ఈ సంవత్సరాన్ని ఎలా వెళ్ళబుచ్చాలని మనం తీర్మానం చేసుకున్నామన్నా సోదరులారా? ఈ సంవత్సరం స్పిరిచువల్గా నీ టార్గెట్ ఏంటి? ఆత్మ సంబంధమైన ఆలోచన టార్గెట్, భౌతికమైనది కాదు ఇది. ఈ సంవత్సరమైనా ఫలిస్తావా? మనం చదివిన లేఖన భాగంలో ఈ పదాన్ని మనం చూడగలం. వాక్యం అర్థం కావటానికి యేసు ప్రభువారు అనేక ఉపమానాలు చెప్పాడు. వాక్యం అర్థం కావడానికి ప్రభునేశ్వరు అనేక ఉపమానాలు చెప్పాడు. ఉపమానము గుర్తున్నంతగా వాక్యం మాత్రం ఒకసారి గుర్తున్నది. ఇందుకే అంజురపు చెట్టు ఉపమానం ఎంతమందికి తెలుసు? మనం చదివాం కదా, వాక్యపట్నం చేసుకున్నాం కదా. అంజురపు చెట్టు ఉపమానం గురించి ఎంతమంది తెలుసు? మనందరికీ తెలుసు. ఇంతకీ సారాంశం ఏంటి? ఏ ఉద్దేశంతో చెప్పాడు అది? అంటే కథ గుర్తున్నంత ఈజీగా వాక్యము గుర్తున్నది. చిన్నప్పుడు మన తాత, మన నాయనమ్మలు చెప్పిన కథలు గుర్తున్నాయి ఇప్పటికీ, కానీ పోయిన వారం చెప్పిన వాక్యం మాత్రము గుర్తుంది. ఎందుకంటే ఆ కథలని నాయనమ్మ దగ్గర ఎంతో ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా వినేవాళ్ళం అన్నమాట. అది ముద్రించిపోయింది, మనసులో ముద్రించుకుపోయింది. అంటే కథల గుర్తున్న సులువుగా దేవుని వాక్యం మాత్రము గుర్తుండదు. కథలు విన్నంత ఆసక్తిగా కొందరు దేవుని యొక్క వాక్యం వినడానికి కూడా ఆసక్తి ఉండదు. ఇక్కడ మనకి ఉపమానం గుర్తుంది, కానీ ఉపమానం యొక్క సారాంశం ఏంటనేది మనకు అర్థం కావాలి. అంటే ఎందుకు ప్రభునేశ్వరి ఉపమానం చెప్పాడు? ఒకసారి నేను చదువుతాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చింది. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పారు. అంటే ఉపమానం మనకి ఆకారంలో మనకి కనిపిస్తుంది. పదమూడవ అధ్యాయము 6 నుంచి 9 వచ్చిన. అంటే ఈ ఉపమానం చెప్పడంలో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి? సరే, ఎందుకు ప్రభు ఆ ఉపమానం చెప్పాడు? ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి? అంటే ఉపమానం మనకు అర్థం కావాలంటే ఏ సందర్భంలో ఆ ఉపమానం చెప్పాడో ఆ సందర్భం మనకి అర్థం కావాలి. అంటే సందర్భం అర్థమైతే మనకి ఉపమానం అనేది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంతకీ ఈ ఉపమానం చెప్పుట్లో సందర్భం ఏంటి? సందర్భము 1 నుంచి 5 వచ్చిన 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనకి సందర్భం అనేది చాలా చక్కగా అర్థమవుతుంది. నేను చదువుతాను, చూడాలి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము
వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, పిలాతు రోమా ప్రభుత్వం చేత యూదా దేశానికి గవర్నర్గా నియమించబడిన వ్యక్తి. ఈయన యూదా దేశానికి ఆ కాలంలో గవర్నర్. అతన్ని గవర్నర్గా నియమించిన ప్రభుత్వం ఏంటంటే రోమ్ ప్రభుత్వం. పిలాతు అత్యంత క్రూరమైన వాడు. మీకు అర్థమైంది ఒకటో వచ్చిన ఏంటి? ఏం చేశాడు పిలాతు? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఏంటి అర్థం ఏంటి జయరాజ్? గలిలయ ప్రభువైన యేసు వారు ఎక్కువగా పరిచర్య చేసిన ప్రాంతం అది. యూదులు ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగిన మనుషులు. రోమా ప్రభుత్వాన్ని, రోమా యొక్క అధికారాన్ని ఏ మాత్రం కూడా సహించిన వాళ్ళు. బాహ్యంగా రోమా ప్రభుత్వం కింద వాళ్ళు ఉన్నారు, కానీ అంతర్గతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది జరుగుతూనే ఉందన్నమాట. అంటే రోమ్ ప్రభుత్వాన్ని అధికారిని వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించడానికి, సహించడానికి వాళ్ళకి మనసు లేదు. మరి ఎక్కువగా గలిలయ ప్రాంతం నుంచి తిరుగుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. గలిలయ ప్రాంతం నుంచి తిరుగుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు అనేవి గలిలయ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళు యూదులే. ఒకరోజు ఈ తిరుగుబాటుదారులని యూదులు ఏం చేశారంటే బలర్పించడానికి వచ్చేసారు. బలర్పించడానికి వచ్చినప్పుడు పిలాతు మనుషులు ఏం చేశారంటే మారువేషంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలర్పించే వారిని చంపి వాళ్ళ రక్తాన్ని వాళ్ళు అర్పించే బలులతో కలిపాడు. మీకు అర్థమైందా? గలిలయ ప్రాంతం నుంచి తిరుగుబాటుదారులు ఎక్కువగా ఉంటారు. మరలా చెప్తున్నాను, వచ్చినా మీకు అర్థం కావాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేస్తుంటారు? తిరుగుబాటు చేస్తుంటారు. ఒకరోజు తిరుగుబాటుదారులు ఏం చేశారంటే బలర్పించడానికి వచ్చారు. వాళ్ళు బలర్పించడానికి వెళ్ళినప్పుడు పిలాతుకు సంబంధించిన మనుషులు మారువేషంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని నిర్దాక్షిణ్యంగా చంపి వారి రక్తాన్ని వాళ్ళు అర్పించే బలితో కలిపేశాడు అనమాట. అంత క్రూరమైన వ్యక్తి పిలాతు, అంత దుర్మార్గుడు అనమాట. మీకు తెలియాలంటే గతంలో మనం చదువుకున్న మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అంతర్గతంగా యోధాలో తిరుగుబాటు అనేది మనకి కనిపిస్తుంది అనమాట. పేతురు యోహాన్ని బంధించినప్పుడు, ఆ మహాసభలో ఉన్నప్పుడు గమలీయేలు అనే ఒక విశేషమైన వ్యక్తి లేచి మాట్లాడటం మనం చూడవచ్చు. 5:33 నేను చదువుతాను. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వారిని చంపనుద్దేశించగా, వీరంటే పేతురు, యోహాను. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుష్యులను కొంతసేపు వెలపల ఉంచునని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తోదా లేచి తనకు గొప్పవాడునని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడిన వారికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైంది. తోదా 400 మనుషులను వెంట పెట్టుకొని తిరుగుబాటు ప్రారంభించేశాడు. ఆవిడ చచ్చిపోయాడు, వాడిని చంపారు. ఆడిని వెంబడించిన వాడు ఏమైపోయారంట? వ్యర్థులైపోయారు. 2:37 వచ్చింది. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ. యోధా ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి, వెంటనే చెప్పాలి. మీరు ఇక్కడ ఆడవాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ అక్కడ ఉన్నమాట చెప్తున్నాను, నేను లేదు అడగట్లా. నేను యోధా ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలయ నుంచి వచ్చాడు. ఇందాక పిలాతు చంపి వాళ్ళ రక్తంతో కలిపింది కూడా వాళ్ళెవరు? గలిలయులు. అర్థమవుతుందా? ఇందాక పిలాతు ఎవరిని చంపాడు? పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపాడు. అంటే గలిలయులనే పిలాతు చంపాడు.
ఇక్కడ యోధ అనేవాడు కూడా ఏ ప్రాంతం వాడు? గలిలేడు. ఈ గలిలేడుని యోధ ఏం చేశాడంటే ప్రజల్ని తనతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించేశాడు. అంటే రోమ దాసత్వాన్ని వారి దాసత్వం కింద ఉండటం వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అలా గలిలీలైన ఆ మనుషులు ఏం చేశారంటే వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో వాళ్ళ బలుని కలిపేశారు అన్నమాట. పుస్తకానికి వచ్చేద్దాం. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అంటే ఆ విషయాన్ని, అంటే పిలాతు ఏం చేశాడో ఆ విషయాన్ని కొంతమంది మనుషులు ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. ప్రభు ఈ సంగతి నీకు తెలుసా? లేదా నేను న్యూస్ పేపర్ చదివి అన్నట్టు అనమాట. నేను న్యూస్ చూసావా, న్యూస్ విన్నావా ఏం జరుగుతుందో అన్నట్లు వాళ్ళు ఏం చేశారు? ప్రభు దగ్గరకు వచ్చి విషయం చెప్పేశారు. అప్పుడు ప్రభు సమాధానం ఏంటి? 2వ వచనం, ఆయన వారితో ఎట్లనండి, ఈ గలిలయలు అట్టి హింసలు పొందినందున వారు గలిలయందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అంటే మనుషులు ఎక్కువగా ఉన్న ఆలోచనలు ఏంటంటే, ఎక్కువ మందికి ఎవరైనా నశించిపోతే, ఏ ప్రాంతంలోనైనా ఎక్కడ నాశనం జరిగితే ఏమనుకుంటారా? వాళ్ళు ఎక్కువగా పాపం చేశారనుకుంటా, వాళ్ళు ఎక్కువగా దుర్మార్గం చేశారనుకుంటా, అందుకే అక్కడ ఎక్కువగా నాశనం అనేది కలుగుతుంది, అందుకే వాళ్ళు నశించిపోయారనే సహజంగా కొంతమంది మనుషుల ఆలోచన అనేది వస్తుంది. ఇప్పుడు గలిలీలు అంత క్రూరంగా చంపబడ్డారంటే గలిలీలు అందరికంటే పాపులు అనుకుంటా అనే ఆలోచన ఎవరిలో ఉంది? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఉంది. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ గలిలయలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అంటే వాళ్ళందరికంటే ఎక్కువగా పాపం చేశారు కాబట్టి అందుకు వాళ్ళకి హింస వచ్చిందా? అంతేనా? వాళ్ళందరికంటే ఎక్కువగా పాపం చేశారు కాబట్టి వాళ్ళకి హింస వచ్చిందా? నెక్స్ట్ ప్రభు సమాధానం ఏంటి? కారని మీతో చెప్పుచున్నాను. అంటే వాళ్ళందరికంటే పాపులు కాబట్టి వాళ్ళకి ఆ శ్రమ వచ్చిందమ్మా. అలాగైతే పాత నిబంధన కాలంలో ఉన్న అనేక మంది ప్రవక్తలు హింసించబడ్డారా? రంపాలతో పోయబడ్డారా? మరి వాళ్ళే పాపం చేశారు మరి. అంటే ప్రతి శ్రమనే, ప్రతి హింసనే మనం దేనికి ముడిపెట్టకూడదు? పాపానికి ముడిపెట్టకూడదు. పాపానికి ముడిపెట్టకూడదు అన్నమాట. బైబిల్లో నీతిమంతులైన వాళ్ళు, భక్తిగా ఉన్న వాళ్ళు హింసపడలేదా? శ్రమ పొందలేదా? బాధించబడలేదా? మరి వాళ్ళేం పాపం చేశారు మరి? రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో పోయబడ్డారు, మేక చర్మాలు, గొర్రె చర్మాలు వేసుకొని గుహల్లో, సొరంగాల్లో తిరుగుచు. అంటే అంత బాధ ఎందుకు మరి? వాళ్ళు ఏ నేరం చేశారని? వాళ్ళు నేరం చేసినందుకు కాదు. వాళ్ళు ఒకరోజు ప్రభు అపోస్తులు కూడా అలా మార్గాన్ని వెళ్ళిపోతున్నప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు కనపడతాడు. అప్పుడు అపోస్తులు ఒక ప్రశ్న అడుగుతాడు, వీడు గుడ్డివాడే పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీళ్ళు కన్నవాళ్ళు పాపం చేశారా? అంటే వాడు గుడ్డివాడిగా పుట్టడానికి వాడు పాపం చేశాడంటే, అంటే మనుషుల ఆలోచన అంటే వీళ్ళ అమ్మ నాన్న ఏదో పాపం చేశారు, అందుకే ఎలాంటి పిల్లలకి పుట్టారు. అప్పుడు ప్రభు వేసామంటమ్మా, వీడైనను వీని కన్నవారైనను పాపము. కాబట్టి వాళ్ళందరికంటే దుర్మార్గులు కాబట్టి కాదు. అంటే చనిపోయిన వాళ్ళందరేమో మంచోళ్ళు, బతికులు చనిపోయిన వాళ్ళందరేమో చెడ్డోళ్ళు, బతికులు మంచోళ్ళ? అలాంటి ఆలోచనతో కొంతమందికి. చచ్చిన వాళ్ళందరూ, నశించిన వాళ్ళందరేమో చెడ్డోళ్ళు, బతుకున్న వాళ్ళేమో మంచోళ్ళ? వాళ్ళు పాపులు, అందరికంటే పాపులని కాదు. నెక్స్ట్ ఏమంటాడు ఇప్పుడు? 3వ వచనం, కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించరు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఇంకొక ఇన్సిడెంట్ ని ప్రభు జ్ఞాపకం చేశాడు. అంటే సిలోయం అనే ఒక గోపురం పడి 18 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళే ఎక్కువ పాపం చేశారు, అందుకు కాబట్టి వాళ్ళు చనిపోయారా? అంతేనమాట. మీరు తలస్తున్నారు అలాగా అంటాడు. అంటే వాళ్ళ ఆలోచన అది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కారు. అంటే వాళ్ళు ఎక్కువ పాపం చేశారు కాబట్టి వాళ్ళు నశించిపోయారా? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించారు. అంటే ఎంతకి సందర్భం ఏంటి చెప్పండి ఇప్పుడు ఒకసారి. 1 నుంచి 5 వచనాలు కదా. ఈ ఉపమానం చెప్పటంలో యేసుక్రీస్తు యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళకి అక్కడ ఉన్న ఆడియన్స్కి ఏ పాఠం నేర్పాలనే ఉద్దేశంతో ప్రభు ఇక్కడ అంజూరపు చెట్టు గురించి మాట్లాడాడు. ఇక్కడ
చెప్పాలి చెప్పాలి చెప్పండి. కరెక్టే మీరు చెప్పింది ఏంటో. మారు మనసు, మారు మనసు అంటే మారు మనసు పొందాలి అనే ఒక పాఠం నేర్పడానికి యేసుక్రీస్తు వారి ఉపమానాన్ని చెప్పాడు. ఒకవేళ మీరు కనుక మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే ఏమైపోతారు, మీరు కూడా నశించిపోతారు. వాళ్ళందరికంటే పాపులు కాబట్టి కాదు, అలా ఆలోచించొద్దు. అంటే ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకి, ప్రతి హింసకి దేని ముడేయకూడదు. ఏదో పాపం చేసింది అందుకే ఇడికి గతి పెట్టింది కాదు. ప్రతి దాన్ని అలా ముడివేయటం అనేది మనం దోషం చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఉపమానం అడిగారు అంటే మారు మనసు కోసము అది చెప్పినట్లు మనం చూడవచ్చు. ఉపమానంలోని పాత్రలు, ఉపమానంలోని పాత్రలు. ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్షల తోట కనపడుతుంది కదా, రెండు. ఆ తోటకి యజమాని ఉన్నాడా? ఆ తోటకి యజమాని ఉన్నాడు. మూడు. ఎవరు కడుతున్నారు? ఇంకా ఎవరు కనపడుతున్నారు ఉపమానంలో యజమానితో పాటు? తోటమాలి కనపడుతుంది కదా, తోటమాలి. మూడు, అంజూరపు చెట్టు కనపడుతుంది కదా. అంటే ఏంటి? ఎవరి పాత్రలో, ఈ ఉపమానంలో పాత్రలు ఎవరు? ద్రాక్ష తోట అంటే ఏంటి? యజమాని ఎవరు? తోటమాలి ఎవరు? చెట్టు ఎవరు? ద్రాక్షల తోట అంటేనేమో దేవుని రాజ్యం. యజమాని ఎవరు? పరలోకపు దేవుడు. తోటమాలి ఎవరు? ప్రభునేస్. చెట్టు ఎవరు? మనము. దేవుని రాజ్యం, దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని యొక్క ద్రాక్ష తోట. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లి తెచ్చితమంటాడు కదా, గుర్తుందన్నమాట. ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావల్లి తెచ్చితమంట. అన్యజనులు వెళ్ళగొట్టి నువ్వేం చేసావు? దాన్ని నాటేవాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అంటే ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యం, లేదా సంఘము, లేదా దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు యజమాని ఎవరు? టోటల్గా దేవుడు. తోటమాలి యేసుక్రీస్తు ద్వారా. ఈయన విజ్ఞాపనకర్త కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేడు ఎలాగున్నాడు? యేసుక్రీస్తు వారు నేడు ఎలాగుండంటే విజ్ఞాపనం చేసేవాళ్ళ ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా దేవుని దగ్గర. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈ చెట్టు ఎవరు? చెట్టు ఎవరు అంటే మనమే. గుర్తుందా? మనం చదివిన మాట కథలో ఆయన చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడు ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను. ఆయన అంటే ఎవరు? నన్ను అంటే ఎవరు? ఆయన అంటేనేమో దేవుడు, అక్కడ నన్ను అంటేనేమో యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తుని పంపాడు. నెక్స్ట్ మాట చదువు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు. ఎందుకు లేస్తున్నా? బాత్రూమ్ వస్తుందా? యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు. ఎవరికి? యెహోవా నాటిన చెట్లు, యెహోవా నాటిన చెట్లు. అంటే ఈరోజు చెట్టు అక్కడ ఎవరంటే అంజూరపు చెట్టు ఎవరంటే మనమే. మనమే అంజూరపు చెట్టు.
నేను మొన్న పోయిన నెల కూడా మనం తెలుసుకున్నాం కదా, చెట్టుకుండే ఒక సహజ లక్షణం ఏంటి సీను గారు? ఎదగటం. ఇప్పుడు మన ఇంటి ముందు మొక్క వేసుకున్నాం అనుకోండి, వేసిన మొక్క వేసినట్లే ఉంటుందా? దినదినం కూడా ఎదుగుతుంటుందా? దినదినం కూడా ఎదుగుతుండదు. అంటే మొక్కకుండే ఒక సహజ స్వభావం ఏంటంటే ఎదగటం. అంటే ఒక మొక్క చెట్టు ఎలాగైతే ఎదుగుద్దో, ఇక్కడ చెట్టుని ఎవరితో పోల్చాడు? ఇక్కడ ఎవరిని చెట్టుతో పోలుస్తున్నాడు? అంటే ప్రభువుని యేసుని అంగీకరించిన వారిని ఇక్కడ చెట్టుతో పోలుస్తున్నాడు. అంటే ఆ చెట్టు ఎదిగినట్లు ఈరోజు మనం ఏం చేయాల్సి అంతే? ఎదగాలి. పోయిన సంవత్సరం ఎంత ఎదిగారు చెప్పండి ఒకసారి మావయ్య గారు, వింటున్నారా? పోయిన సంవత్సరం ఎంత ఎదిగారు మీరు? ఎరా స్త్రీలరా? ఇప్పుడు పోయిన సంవత్సరం ఎదిగినట్లు ఏమైనా మీకు అనిపిస్తుందా? నాకు సమాధానం చెప్పొద్దు. నాకు సమాధానం కోసం అడగట్లేదు, ఆత్మ పరిశీలన కోసం, అంటే మళ్ళీ మనం పరీక్షించుకొని అడుగుతున్నాను నేను. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎదిగినట్లు ఏమైనా అనిపిస్తుందా నీకు? అనా ఎంత అంటే అంటే ఒక మొక్క దినదినం కూడా ఒక అద్భుతమైన మార్పు వచ్చినట్లు ఎదిగినట్లు సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఆత్మీయంగా నీరు ఎదుగుదల కనపడలే. ఇంకెప్పుడు వేసిన మొక్క వేసినట్లుగా ఉంటే ఏం చేస్తారా నువ్వు? ఎరా నీ ఇంటి ముందు మొక్కలు వేసుకుంటావు ఏదో ఇష్టంతో, వేసిన మొక్క వేసినట్లుగానే ఉంది. ఏం చేస్తావు నువ్వు? 4 రోజులకి, నెల చూస్తావు, 2 నెలలు చూస్తావు, ఏం చేస్తావు? అంటే ఎదగాలి అని మాట్లాడుతుంటాడు. ఒకసారి అక్కడే యెషయా గ్రంథం 44వ అధ్యాయం చూస్తాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద ఇది పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు గురించి మాట్లాడుతుంది ఇక్కడ ప్రభునేశ్వర. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదని. ఇవి అక్షరార్థమైన నీళ్లు కాదు. ఏ నీళ్ళు ఇవి? ఇది అక్షరార్థమైన నీళ్లు కాదన్న. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభునేశ్వర అంటే? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మాట చదివేమంటాడు, నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చూడరా అంత అద్భుతంగా మాట్లాడుతున్నాక తత్వలక. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు, ఒక చెట్టు ఎదిగినట్లు. ఒక సహోదరి అంటుంది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మారాను అంటుంది. ఇంకా కనపడాలి, అలా ఎదుగుదల కనపడాలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా నయం. నేను ఇక్కడికి రాకమునుపు వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో వాక్యం విన్న తర్వాత ఇదిగో నేను చాలా మారాను. ఒక ఎదుగుదల కనపడాలి రాశాడుగా. ఎదగాలి, ఆత్మీయంగా వృద్ధి చెందాలి. పుస్తకంలోకి వచ్చేద్దాం. లూకాసు వార్త 13. ఆ ఉపమానాన్ని మీకు వివరించేస్తాను. ఎన్నోసార్లు మీరు చదివే ఉంటారు కానీ లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక ఇతడు ఇదిగో 3 ఏండ్ల నుండి, ఎలా చెట్టు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడురా? 3 సంవత్సరాల నుంచి. ఈ 3 సంవత్సరాల్లో అమ్మా ఎన్నిసార్లు చెట్టు దగ్గరకు వచ్చి ఉంటాడు? 3 సంవత్సరాలలో యజమాని ఫలాల కోసము చెట్టు దగ్గరకు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? ఎన్నోసార్లు రావటమో, ఎదురు చూడటమో, తన ఆశ భంగం కావటమో, తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోవడం. ఏమో కాసిందేమో వెళ్ళి చూద్దాం, ఏమో కాసిందేమో ఫలించిందేమో అంటే 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. 3 సంవత్సరాలలో ఎన్నిసార్లు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసాడో యజమాని. ఈరోజు మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండో దేవుడు? మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు? మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు? ఎలా వచ్చాడు?
బహుశా ఆ ఉపమానంలో ఉన్న చెట్టు దగ్గర కంటే మన దగ్గరికి ఎక్కువ సార్లు వచ్చేసాడు. ప్రభు వచ్చి మార్మన్స్ కోసం తడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు వచ్చాడు నీ దగ్గరికి ప్రభు వచ్చాడు. అది మనం గ్రహించావో లేదో, అది నువ్వు గుర్తించావో లేదో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇది కూడా మారుమనసు గురించే. ఆ తర్వాత ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని. అనిపించింది ఎప్పుడైనా ప్రభు స్వరం నీకు? రాజేష్, నీకు ఎప్పుడైనా ప్రభు స్వరం వినిపించిందా? ఆ లవోదియకి ఏమన్నా సంఘం దగ్గరికి వెళ్ళి ప్రభునేశ్వరు ఏం చేశారంటరా? సంగమా, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడరా? వెళ్ళి తలుపు తట్టాడు. ఈరోజు మన దగ్గరికి ప్రభు ఎన్నిసార్లు వచ్చేసాడు సహోదరులారా? ఎన్నిసార్లు వచ్చేసాడు? ఎలా వచ్చాడు? ఏమన్నాడు ప్రభునేశ్వరు? మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని. ఇంతకు ఎలా వచ్చండి దగ్గరికి ప్రభు? చెప్పాలి. దేవుని వాక్య రూపంలో. ఎన్నిసార్లు నీ దగ్గరికి సువార్థికుడిని పంపించాడో, ఎన్నిసార్లు వాక్యం నీ దగ్గరకు పంపించాడో, ఎన్నిసార్లు వాక్యం నీకు వినిపించాడో. చెట్టు దగ్గరికి అయితేనేమో 3 సంవత్సరాలు ఎంతకాలం వచ్చాడో తెలియదు, కానీ ఈరోజు చెట్టు దగ్గర కంటే ఈరోజు మన దగ్గరికి ఎక్కువసార్లు వచ్చాడు లేదా? 10ల సంఖ్యలో లేదా 100ల సంఖ్యలో. నేను ఎన్ని సంవత్సరాలు తెలుసు మీకు? అప్పుడు లెక్కేసుకోండి, కౌంట్ వేసుకోండి ఎన్నిసార్లు. నా నోట ఎన్నిసార్లు వాక్యం విన్నారు మీరు? ఎన్నిసార్లు నా నోట ఎన్నిసార్లు వాక్యం విన్నారు మీరు? అప్పుడు ఎన్ని 100 సార్లు అవుతురా? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాను. ఈ సంవత్సరం మార్చుకుంటాడు, ఈ సంవత్సరం మార్చుకుంటాడు, ఈ సంవత్సరం మార్చుకుంటాడు, ఇప్పుడు మార్మోన్స్ పొందుతాడు. ఇదిగో ఫలిస్తాడు. ఆయనేమో ఈ సంవత్సరమే తీసేద్దాం అనుకున్నాడు. వాస్తవానికి అక్కడ తోటమాలి ఏం చేశాడు? ఏమన్నాడురా? పుస్తకంలోకి వచ్చింది 13వ అధ్యాయం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నీ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చునని గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. అంటే ఈ 3 సంవత్సరాల్లో ఎంత నీరు పోసాడు, ఎంత ఎరివేశాడు? నాకు ఇష్టమవుతానా? ఎంత నీరు పోసాడు, ఎంత ఎరువు పోసాడు? రైతుకు బాధేనా మరి? అంటే ఎంతో పెట్టుబడి పెట్టినా సరే ఫలించలేదనుకో, పంట రాలేదనుకో, రైతు ఎలా ఉంటాడు? ఎంత వేదన చెందుతాడు? అలాగే పరలోకపు తండ్రి, ఆ పరలోకపు తండ్రికి కూడా ఎంతో వేదంతో ఉన్నట్లు మనం చూడగలము. ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలను? కొంతమందిని చూసామంటే వీడు కుటుంబానికి భారం అండి. వాడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాడు కుటుంబానికి భారం, భూమికి కూడా వాడు భారం. వాడి వల్ల ఎలాంటి ఉపయోగం, వాడు పోయినాయి కదంటారు కొంతమంది. కోపంతో ఆవేశంతో ఏమంటారంటే వాడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వాడు కుటుంబానికి భూమికి ఎలాగున్నాడు? భారంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ యజమాని ఏమంటున్నాడు రా? ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలడు. పత్తికి తెగులు వచ్చేసిందనా, పీకేశాడు. వెంటనే 3 నెలలు చేతికి పంటకు వచ్చే కంది పంట వేసాడు. ఏమంతే ఉంచవచ్చుగా, తెగులు వచ్చినా సరే. రైతు ఏం చేస్తాడు? పత్తేసాడు, ఒక పంటే చేతికి వచ్చింది. రెండోసారి ఎరవడానికి
తీయడానికి ఛాన్స్ లేదు. ఇక తెగులు వచ్చేసి మొత్తం చెట్లన్నీ కూడా రోగాలు వచ్చేసినాయి అనమాట. రైతు వెంటనే ఏం చేశారంటే అది వెంటనే పీకేసి 3 నెలల కంది పంట ఉంటుంది అనమాట. 3 నెలలకు వచ్చే పంట వెంటనే ఏం చేసేది పీకేసి అది కంది పంట వేసేసి. ఇప్పుడు కూడా ఏమంటాడు యజమాని, ఏమంటున్నాడు, ఎలా అర్థమైపోగలను, వేస్ట్ కదా, ఆ నేల వేస్ట్, నీరు వేస్ట్, ఎరువు వేస్ట్, ఏం చేయాలి ఇప్పుడు దీన్ని నరికి వేయించము. వెంటనే తోటమాలి ఏమన్నాడు, 8వ వచనం 13వ అధ్యాయం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. ఎందుకు ఈ సంవత్సరం, ఎందుకు? ఈ సంవత్సర సమయము ఎందుకు? ఏం చేస్తావు ఇస్తే? అంటే తోటమాలి అడ్డుపడ్డాడు, యజమాని నరికించమన్నాడు, కానీ తోటమాలి ఏం చేశాడు, అడ్డుపడ్డాడు. అయ్యా చూద్దాం, అయ్యా ఈ సంవత్సరం చూద్దాం. ఎంత వాక్యం విన్నా హృదయాలు మెత్తన కావట్లేదా? మనసు మెత్తన అవ్వట్లేదా? ఎన్ని సంవత్సరాలు మనం వాక్యం విన్నా, ఎంత వాక్యం విన్నా సరే యథా రాజా తదా ప్రజ అన్నట్లు అంతేమన్నా మన జీవితాన్ని. అంతే, తోటమాలి వెంటనే అడ్డుపడ్డాడు. మీకు గుర్తుందా? సేమ్ ఒకరోజు మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులైతే దేవుడు ఏమంటే, మోషే నువ్వు యువతకురా, వాళ్ళని ఒక్క దెబ్బతో నాశనం చేసి నీ వల్ల నేనేం చేస్తాను, ఈ భూమి మీద సంతానాన్ని విస్తరం చేస్తాను. సేమ్ ఇలానే మోషే కూడా ఏం చేసాడు తెలుసా? దేవునికి అడ్డుపడ్డాడు. దేవుని కోపానికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్య ఎవరు అడ్డుపడ్డారు? మోషే అడ్డుపడ్డాడు. ఎంతగా అడ్డుపడ్డాడు తెలుసా? ఎంతగా అడ్డుపడ్డంటే, ఒకవేళ నువ్వు కనుక వాళ్ళ పాపాన్ని పరిహరించకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిపెట్టు. అంటే వాళ్ళు మోషే పర్వతం కదా, కింద వాళ్ళు ఏం చేస్తారు, దూడం చేసుకొని తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకును లేచి వాళ్ళని చంపి వాళ్ళని నాశనం చేసి ఇదిగో నీ వల్ల ఒక సంతానం తీసుకొస్తా, నీతో నన్ను నిబంధన స్థిరపరుస్తాను. మోషే అడ్డుపడ్డాడు, వద్దు అయ్యా. సేమ్ ఈ తోటమాలి విజ్ఞాపన చేసినట్లే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లు మనం చూడగలం. 106వ కీర్తన చూడు ఒకసారి. 106వ కీర్తన 21వ వచనం నుంచి. 106వ కీర్తన 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యములు, హాము దేశములో ఆశ్చర్య కార్యములు, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. నాశనం చేద్దాం అనుకుంటారా దేవుడు వాళ్ళని? పాపం రగిలిపోయింది. ఇక్కడ కూడా చెట్టుని ఏం చేయమంటారా, నరికేయమంటాడు. తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం బైబిల్లో ఒక ఆయనకి 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఇంకా ఎవరికి సరిగ్గా నువ్వు చెప్పమ్మా. బైబిల్లో ఒక ఆయనకి 1 సంవత్సరం కాదు, ఎంతకాలం ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఇచ్చాడు. యెషయా ప్రవక్త వచ్చేసి ఇదిగో నువ్వు మరణం వచ్చినావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఒక మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. యెషయా చెప్పి అలా వెళ్తున్నాడు కదా, వెంటనే హిజ్కియా గోడ వైపు తన ముఖం తిప్పుకొని ఏడుస్తూ, ప్రభువు యెహోవా యథార్థ హృదయుడిని, సత్య మార్గంలో నేను ఎలా నడిచానో దయచేసి జ్ఞాపకం చేసుకోండి.
ఆ ప్రార్థన అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన ఒక సూత్రం ఏంటంటే, తాను ఏం చేశాడో దేవుడికి చెప్తున్నాడు. అది మీకు అర్థమవుతుందా? ఆ ప్రార్థనలో హిజ్కియా ఏం చేశాడంటే కన్నీళ్ళతోటి తను ఏం చేశాడో తను ఎలా నడుచుకున్నాడో అది ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు ఆయుష్ని మనం అడగట్లా. గత సంవత్సరం మనం ఏం చేసాం? హిజ్కియా లాగా ఏమైనా చెప్పుకుని దేవుని దగ్గర, ఇదిగో ఈ సంవత్సరం దేవా తండ్రి ఈ సంవత్సరం అంతా నేను అబద్ధం ఆడకుండా బ్రతిక తండ్రి చెప్తావా? తండ్రి ఈ సంవత్సరం నేను మాట తప్పకుండా బ్రతిక తండ్రి, నాయనా దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ సంవత్సరం కూడా నాకు ఇచ్చావు తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా నేను అలా నడుచుకుంటా తండ్రి, సహాయం చేయ తండ్రి. ప్రార్థన చేయగలమా శైలండి గారు? అంటే మన ప్రార్థన మనకేం కావాలో అడగటం ఉంటుంది. ఆయన ప్రార్థన ఎలాగుందంటే, ఇదిగో నేను ఎలా నడుచుకున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకో. నువ్వు చూసావు కదా, యథార్థ హృదయుడినై సత్యమును అనుసరించి నీ కన్నుల ఎదుట ఎలా నడుచుకుంటునో నీ కృపతో దయచేసి జ్ఞాపకం చేసుకో. తను నడిచిన విధానాన్ని దేవునికి చెప్తున్నాడు. వెంటనే జస్ట్ ఆయన కొంచెం దూరం ఆ సాల్లో నుంచి బయటికి వెళ్ళిన యెషయా వెంటనే పరమదేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చేసింది, ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్లో ఇచ్చేస్తాడు. హిజ్కియాకైతే 15 సంవత్సరాలు, నీకు నాకు 15 సంవత్సరాల? ఈ సంవత్సరమే 15 సంవత్సరాలు. పోయిన సంవత్సరం ఏం చేసాం, ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం? పోయిన సంవత్సరం ఏం చేసామో చెప్తామా? ఈ సంవత్సరం ఏం చేయబోతున్నామో చెబుదామనా? మనుషుల దగ్గర కాదు, ఎవరి దగ్గర? తండ్రి పోయిన సంవత్సరం చేసే తండ్రి, నాయన ఇదిగో ఈ సంవత్సరం కూడా ఎలా, ఎందుకు ఇచ్చాడు నీకు ఈ సంవత్సరం? ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం నీకు? కుటుంబాన్ని ఉద్ధరించడానికా? కాదు. భార్య పిల్లలను పోషించడానికా? కాదు. సమాజాన్ని ఉద్ధరించడానికా? ఒకే ఒక ఉద్దేశం రా. దేవుడు మనల్ని ప్రాణంతో ఈరోజు ఎందుకు ఉంచాడు, ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే ఒకే ఒక్క కారణము, మారు మనసు పొంది నిత్య రాజ్యం కొరకు సిద్ధపడతామని ఏకైక ఉద్దేశం అన. ఆ ఉద్దేశం తప్ప మరొక ఉద్దేశం అనేది లేక మారు మనసు పొందడం ఈ సంవత్సరం ఎందుకంటే, ఒకటి మారు మనసు పొందడం. నెంబర్ 1 ప్రధానమైన కారణం. ఎందుకంటే సందర్భం చూసాం కదా, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే మీరు కూడా అలా నశించిపోతారు, జాగ్రత్త. మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా నశించిపోతారు. ఏమన్నా అర్థమవుతుందా? సీరియస్నెస్ అర్థమవుతుందా? శాంతి ఆ మాట అర్థమవుతుందా మనకి? సీని గారు, మారు మనసు, మారు మనసు అంటే మనం మారు మనసు పొందామా, మారు వేషం వేసుకున్నామా? డాక్టరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్, ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ ఏం చేస్తాడు? తీసేస్తాడు. పోలీస్ స్టేషన్లో ఆఫీస్లో ఒక డ్రెస్, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తీసేస్తాడు. లాయర్ జడ్జి కోర్టులో ఒక డ్రెస్, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఒక్కొక్కసారి మనం కూడా ఆరాధనకు వస్తున్నప్పుడు, చర్చికి వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే డ్రెస్ వేసుకొని వస్తాం. ఏ డ్రెస్ అది? భక్తి డ్రెస్. కేవలం ఆ భక్తి డ్రెస్ మనకి ఎక్కడ కనపడుతుందా? ఆ డ్రెస్ ఇక్కడే. ఈ డ్రెస్ ఇక్కడే. ఇంటికి పోగా డ్రెస్ ఏమైపోతాం? ఇంటికి పోగా డ్రెస్ తీసేస్తాం. గతంలో ఏం చేసిందంటే, ఒక అక్క ఫోన్ చేసి, ఆరాధన అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయారు. ఫోన్ చేసింది అక్క, ఇంకా అయ్యా ఇప్పుడైనా ఇంటికి వచ్చేసాం, పొట్టుగా కొట్టిండయా నన్ను, చేపను రుద్దినట్టు రుద్దిండి ఆయన నన్ను. ఆరాధన అయిపోయింది,
ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అంతే, పొట్టుగా కొట్టిండే. అంటే ఏమేసుకున్నారు? ఇది కేవలం డ్రెస్సే. ఈరోజు బహుశా మన దగ్గర కూడా డ్రెస్ ఉందట్టుకుంటా. కేవలం సంఘంలోనే, పరిశుద్ధుల ముందే, దేవుని మందిరంలోనే, ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు సార్? ఆ డ్రెస్ ఉంటుందా? డ్రెస్ ఉంటుందా? భార్య దగ్గర ఉండదు, భర్త దగ్గర డ్రెస్ ఉండదు. భర్త దగ్గర డ్రెస్ ఉండదు, భార్య దగ్గర డ్రెస్ ఉండదు. భార్యతో ఇష్టం వచ్చినట్టు ఉంటాం, భర్తతో ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఇరుగు పొరుగు వాళ్ళతో ఉంటాం, బంధువులతో ఉంటాం. మన ఆలోచనలు, మన మాటలు, మన చూపులు సీనుగారు. ఇక్కడ మాత్రం అంటే ఏంటి? మనం మారు మనసు పొందామా, లేకుంటే మారు వేషం వేసుకున్నాం మనం? ఒకటా? ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం? మనకే కదా. అంటే ఏంటి ఒక నిజమైన మారు మనసు ఏంటంటే చెడుతనం మానుకోవడం నిజమైన మారు మనసు అంటాడు. ఒకసారి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూడండి. ఒకసారి సమరయంలో పేతురు, యోహాను చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు అక్కడ ఉన్నవాడు. ఈ తతంగం అంతా గాడి సీమోను చూస్తాడు. అప్పుడు గాడి సీమోన్ ఏమంటాడు? వాళ్ళ ఎదురు ద్రవ్యం పెట్టి, వాళ్ళ ముందు ద్రవ్యం పెట్టి ఏమంటాడు? పేతురు సీమోన్ యోహాను తోటి, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ వరం నాకు ఇచ్చేయండి. అప్పుడు పేతురు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు అతనికి. 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుటకు తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇంతకీ మారు మనసు అంటే ఏంటంటే అక్కడ నీ చెడుతనము మానుకొని. 3 సూత్రాలు మనకు కనపడుతుంది కదా. చెడు చూడకూడదు అంటాడు. 2, చెడు ఏం చేయకూడదు అంటాడు? వినకూడదు అంటాడు. చెడు వినకూడదు అంటాడు. 3, చెడు ఏం చేయకూడదు అంటాడు? మాటలాడకూడదు. అంటే ఇక్కడ మారు మనసు అంటే ఏంటంటే నీ చెడుతనము మానుకొని, చెడుతనం మానుకోవడం మారు మనసు. అంటే లోకల్ ఒక సూక్తి, మీకు తెలిసిన ఒక సూక్తి ఏంటంటే చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఇది ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ గారు చెప్పారు. మనకి అక్కడక్కడ ఆఫీసుల ముందు లేదా కొన్ని స్థలాల్లో ఒక 3 కోతులు శిలలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. ఒక కోతి ఏమో 2 చేతులు నోరు మూసుకుంటాడు, ఒక కోతి బొమ్మ ఏమో చెవులు మూసుకుంటాడు, ఒక కోతి బొమ్మ ఏమో ఇలా కళ్ళు మూసుకుంటాడు. మహాత్మా గాంధీ గారు చెప్పారు వాస్తవం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో ఉంది. ఇది డైరెక్ట్ కావాలి మనకి. ఇలాగ కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ సంగతిని అంటే బైబిల్ చెప్తేనేమో మత గ్రంథం, వాళ్ళు చెప్తేనేమో. ఇప్పుడు సైన్స్ చెప్పకముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో ఆ విషయాలు ఉన్నాయి. సైన్స్ చెబితేనేమో విజ్ఞానం, అంతేనారా? సైన్స్ చెప్తేనేమో విజ్ఞానము, బైబిల్ చెబితే మాత్రము అదొక మత గ్రంథం. అంటే అలా అయిపోయారు మనుషులు. ఇప్పుడు ఈ విషయాలు చెప్పిన వ్యక్తి ఏమో ఉన్నతమైన వ్యక్తి అయిపోయాడు. కానీ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయంటే అతను పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం తొందరగా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదువు సార్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా ఏం చేయాలంటనా? నెంబర్ 1, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, అంటే చెడు వినకూడదు. ఆ నెంబర్ 2,
చెడుతనము చూడకుండా చెడుతనము చూడకుండా అందులో మూసుకొనివాడు చెడు చూడకూడదు. నెంబర్ 2, చెడు చూడకూడదు. ఉన్న స్థలము నివసించును. ఉన్నత స్థలమున నివసించను. ఇంకొక మాట మనకి ఎక్కడ కనిపిస్తుందిరా? నీకు గుర్తుందా? దావీదు ఏమంటామా? భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొందుననుకుంటిని అంటారా? చెక్కమంటే యాకోబు 1:26లో కూడా యాకోబు ఏమంటాడు? ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థం. నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు, అక్కడేమో నోటికి చిక్కం పెట్టుకోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటన్నా? చెడు ఏం చేయకూడదు, చెడు ఏం చేయకూడదు, వినకూడదు, చెడు ఏం చేయకూడదు. ఇది మారు మనసు అంటే. ఏది మారు మనసు? నువ్వేం వింటున్నావు, నువ్వేం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అది నిజమైన మారు మనసు. అది అంటే మారు మనసు కోసం దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మారు మనసు కోసం సమయం ఇస్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నేను దానిని 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుకుని. కానీ ఎందుకు సమయం? చాలు ఆ పదం చాలు. రాజేష్, దేవుడు మనకి ఎందుకు సమయం ఇస్తున్నట్ట? సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నాడు మనకి? పొడిగిస్తున్నాడా? వీళ్ళరా ఎందుకు ఇస్తున్నాడు ఈ సంవత్సరం? ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం? నల్లాలు సంపాదించడానిక? కేవలం ఒకటే ఒక ఉద్దేశం రాజేష్. ఇదిగో ఈ సంవత్సరం మార్చుకుంటాడేమో, చూద్దాం. 1, 2 ఆ మారు మనసు పొంది రక్షణ పొందుడు కూడా పేతురు రాసిన 2వ పత్రిక. దేవుని దీర్ఘశాంతం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం రక్షణ పొందాలనేది దేవుని దీర్ఘశాంతం యొక్క ఉద్దేశం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడు ఒకసారి. 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము అంటే ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? ఎవడ నశింపని చింపక అంతటను అందరను మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. దేవుని దీర్ఘశాంతం. నెంబర్ 3, ఫలించుట. మారు మనసు పొందిన వాళ్ళేమో మారు మనసు పొంది రక్షణ పొందడానికి, రక్షణ పొందిన వాళ్ళేమో ఏం చేయాలంట? అది రక్షణ పొందిన వాళ్ళకి దేవుడు ఎందుకు ఈ సంవత్సరం ఇస్తున్నాడంటే, ఇదిగో మనం ఇంకా ఎక్కువగా ఫలించాలని, ఒక ఫలభరితమైన జీవితం ఉండాలని, ఒక ఫలవంతమైన జీవితం మనలో ఉండాలి, ఒక ఫలాలు మనలో కనబడాలి. ఆత్మఫలం అంటారు కదా అక్కడ. ఆత్మఫలం అంటే చెప్తారా? 9 ఉంటాయి కదా. ఆత్మఫలం అంటాడు ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎన్నున్నాయి? 9 ఎన్నున్నాయిరా? ఎన్నున్నాయంట మనలో? ఎన్నున్నాయి? సరే 9 మార్కులు అనుకుందాం. 9 మార్కులు ఎన్ని మార్కులు వస్తాయి మనకి? 9 మార్కులు ఎన్ని మార్కులు వస్తారా మనకి? ప్రేమ, సంతోషం, సమాధానం, అందరితో సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళత్వం, జాలి చూపించడం. 9 మార్కులు అనుకుందాం. 9 మార్కులకి ఎన్ని మార్కులు వస్తాయి అంటే మనకి మనం వేసుకుందాం లేకుంటే యథార్థంగా. ఏం నవ్వుతున్నాయండి? చెప్పు ఒకసారి. అంటే ఫలించడానికి చివరిగా ఒక పాయింట్ చెప్పి ఈ సంవత్సరము కూడా ఫలించకపోతే ఫలించని వాడు లేదా ఫలించని వాడు. ఏమన్నాడు? ఫలించకపోతే ఏం చేయమంటే అక్కడ యజమాని, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అంటాడు.
అప్పుడు నెక్స్ట్ యజమాని వెంటనే ఏమంటాడు అందుకొని, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయుము అంటాం. బాప్తిస్మిచ్చే యోహాను ప్రసంగంలో కూడా ఈ మాట కనిపిస్తుంది కదా మనకి, గుర్తొస్తుందా? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడదు. ఫలించకపోతే నూనె అదే. ఇప్పుడు వేసిన మొక్క చెట్టు ఫలించకపోతే మనం కూడా ఏం చేస్తారా? ఇదే పనిగా చేసేది. వేస్ట్ ఇది. ఇంకొక మొక్క వేసుకోవడం మంచిది అనుకుంటాం మనం. రెండు దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించుచున్నారు. అలాగే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతని సమకూర్చుకుంటున్నాడని మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 4-5 వచ్చిన. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచ్చిన. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే ఏం చేస్తున్నాడు రా? దేవుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు రాజేష్? మారు మనసు పొందుతాడు. ఎరుగుక. తర్వాత నెక్స్ట్ ఎరుగుక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును. అదిగో 3 పదాలు ఉపయోగించాడు రా. 1 అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము. తృణీకరించదువా? ఇప్పుడు మనం కూడా సరే ఏదన్నా సరే ఓర్చుకుంటున్నాం. కొంతమంది ఎక్కువ చేస్తారు. అప్పుడు ఏమంటాం మనం? ఓర్చుకుంటున్నామని సహిస్తున్నామని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎక్స్ట్రా చేస్తారు కొంతమంది. అప్పుడు మన కోపం వచ్చేమంటాడు. కొందరు ఏమంటారంటే, నా ఓపికను పరీక్షించొద్దు అంతేనమ్మా, నా సహనాన్ని పరీక్షించొద్దు. ఎక్కువ చేస్తారు కొంతమంది. ఓర్చుకుంటున్నారని సహిస్తున్నారని ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా చేస్తుంటారు కొంతమంది. అంటే ఇక్కడ కూడా మారు మనసు పొందాలనేది ఎరగకపోతే దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నాడు? తృణీకరించదువా? ఆయన సహిస్తున్నాడు. ఆయన సహనాన్ని ఏం చేస్తున్నాడు? తృణీకారం. ఒక లెక్క ఎంతాను. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాడు? 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. డబ్బు సమకూర్చుకోవడం కాదు. పంట రాగాలనే రైతు కూడా ఇంట్లో ధాన్యాన్ని సమకూర్చుంటాడు. ధాన్యం సమకూర్చుకోవటం కాదు. మార్పు పొందని వ్యక్తి, హృదయం కఠినం చేసుకున్న వ్యక్తి ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే భవిష్యత్తు మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు మనకి సంవత్సరం ఇచ్చేసాడు. మరొక సంవత్సరాన్ని దేవుడు మన జీవితం అనుగ్రహించాడు. ఏం చేయాలి మనం అంటే, దేవుడు కోరుకున్నట్లు ఆయన ఏం కోరుకున్నాడు, ఆయన ఎలా ఉండాలని దేవుడు మనం చూస్తున్నాడు, ఆ రూపంలో మనం ఉండవలసిన అవసరత ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. ఒకసారి బోటికి చూడండి సహోదరులారా, సహోదరులు. ఈ సంవత్సరమైనా ఫలిస్తామనే సందేశాన్ని మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఉపమానం చూసాము. ఉపమానం ఇంకా 2 ఏ సందర్భంలో కూడా చెప్పాడో కూడా ఉపమానం చూసాము. అంటే వాళ్ళు నశించిపోతున్నారు. అక్కడ కొంతమంది వాళ్ళు అందరికంటే పాపులు కాబట్టి వాళ్ళు నశించిపోతున్నారనే ఆలోచనలో వాళ్ళు ఉంటే, ప్రభు ఏమన్నాడు? వాళ్ళందరికంటే పాపులేమీ కాదు. ఒకవేళ మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా ఆ విధంగానే నశించారు. అంటే మారు మనసు కోసం ప్రభునేశ్వరు ఏం చేయడమా? ఆ ఉపమానము చెప్పడం. ఉపమానంలో పాత్రలు మనం చూసాం. ద్రాక్ష తోట అంటే ఎవరు? ద్రాక్ష తోట అంటే ఏంటిది? దేవుని రాజ్యం, దేవుని ప్రజలు. ఆ ద్రాక్ష తోటకి యజమాని ఎవరు? దేవుడు. తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు. చెట్టు ఎవరు? మనము. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టమన్నాడు.
నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిన అంటాడు. అంటే సంఘంలో మనం ఎలా ఉన్నాము? ఒక చెట్టులాగా మనం ఏం చేయబడ్డాము? నాటబడ్డాము. అప్పుడు నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఏం చేస్తారంట? ఎదుగుదురు. నిరవంజ చెట్లు ఎదిగినట్లే వాళ్ళు ఎదగాలన్నమాట. ఎందుకంటే నీటి కాలువ దగ్గర నాటబడింది కాబట్టి అద్భుతంగా చెట్టు ఏం చేస్తామా? ఎదుగుతుంది. ఎందుకు ఈ సంవత్సరం సమయం ఎందుకు? ఎంతకాలం ఎదురు చూశాడు? 3 సంవత్సరాలు కదా. 3 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చాడు చెట్టు దగ్గరికి? మన దగ్గర ఎన్నిసార్లు వచ్చాడు? అప్పుడు తోటమాలి ఏమన్నాడు? ఈ సంవత్సరం ఉంచుదా ఉన్నాడా? ఎరువేసి నీళ్లు పోస్తాను మరలా అన్నాడు. ఒకవేళ ఎందుకు వేస్తాడు ఈ సంవత్సరము? అది ఒక మారు మనసు పొందడానికి, లేదా రక్షణ పొందడానికి, లేదా ఫలించడానికి. ఒకవేళ ఈ సంవత్సరం కూడా చూద్దాము. ఒకవేళ ఫలించకపోతే ఏం చేద్దామన్నాడు? ఏం చేయమన్నాడు? కాబట్టి దినదినం కూడా మనం రోజులు గడిచే కొద్దీ మనలో ఏం కనపడాలంటే ఒక నూతనత్వం కనపడాలి, ఒక ఎదుగుదల కనపడాలి సహోదరులారా. అది గుర్తుంచుకోండి మనసులో. ఎదుగుదల, ఒక ఆత్మీయ ఎదుగుదల అనేది మనలో కనిపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడేసిన గొంగలు ఎక్కడ లెక్కే కాకుండా ప్రేమలోను, దీర్ఘశాంతంలోను, పరిశుద్ధతలోను, విధేయతలోను, సాత్వికంలోను, సమాధానం, అన్నింటిలో ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దినదినం కూడా ఏం చేయాలి? ఒక ఎదుగుదల, అభివృద్ధి అనేది మనలో కనిపించవలసిన అవసరం ఉంటుంది. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువు చేస్తున్నాను.